వచ్చినాక పెద్దల సంఘాల్లో చాలా సమస్యలు ఉండే, దానివల్ల చాలా మంది డిస్టర్బెన్స్ అయ్యి సపరేట్ యూత్ సంఘాలు పెట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా అన్ని సంఘాలు 2 సంవత్సరాలు పరిశీలన చేసినా ఎందుకు చూసినా ఎందుకు ఏమీ లేదు, ఒకటే ఒక దాంట్లో ఉంది. అది ఏదైనా ఉందంటే హక్కుల పోరాట సంఘంలో మాత్రమే ఉంది. గ్రహించి నేనేం చేసిన తెలుసా, హక్కుల పోరాట సంఘంలో పనిచేద్దామని నాకు చిన్నప్పటి నుంచి శ్రీ మన్యం గారు కానీ తూర్పాటు పల్లం గారు నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. తర్వాత కోఆర్డినేషన్ మధ్య తెలుసు, 2016 ఇయర్స్ లేదు. అయితే అంతవరకు విన్నా మీ పేరు, మా చెల్లెల్ని సంబంధం మాట్లాడినప్పుడు చూసాను. అయితే ఎందుకు చూసినా ఎక్కడ ఏం లేదు, ఒక స్టప్ ఉన్న సంఘం, ఒక దమ్మున్న సంఘం, ఏ సంఘమైనా ఉందా అంటే కేవలం హక్కుల పోరాటం సంఘమైన గ్రహించి యువతగా నేను ఒక యూత్ విభాగం నుంచి ఒక నిర్ణయం తీసుకున్న. 2002 సంవత్సరాల్లో పరిశోధన చేసిన తర్వాత 2018లో టాలెంట్ పర్సన్ సిల్వర్ రమేష్ అని చెప్పి పెద్దలంతా గుర్తించి రాష్ట్ర కోఆర్డినేటర్గా నియామకం చేయడం జరిగింది, మొదటి వ్యక్తిగా. తర్వాత నాతో 5 మందిని కూడా నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత 2021లో యూత్ కోఆర్డినేటర్గా 3 సంవత్సరాలు పనిచేసిన. తర్వాత రాష్ట్ర అధ్యక్షునిగా 4 సంవత్సరాలు పనిచేసిన. ఈ తరుణంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటపోట్లు, ఎన్నో కష్టాలు. నిజంగా యూత్లో నేను పడ్డ కష్టాలు ఎవరు, ఇది మాత్రం వాస్తవం. అయినప్పటికీ కూడా అందరిని నిలదొక్కకుండా, ఎవరికి భయపడకుండా, ప్రశ్నించుకుంటూ, మాట్లాడుకుంటూ, సోషల్ మీడియా తన్నుకుంటూ, తొక్కకుండా ఈ స్థాయి వరకు వచ్చినాం. ఇంతవరకు బీజేపీ సంఘం మాత్రమే కనపడుతుంది. ఈరోజు యూత్ ఫెడరేషన్ కనపడుతుందంటే మనం అందరు యువతంతా కలిసినప్పుడు భూత్పాలంతో ఈరోజు యూత్ ఫెడరేషన్ అంటే సపోర్ట్ ఉన్నా. ఈరోజు మనందరూ సపోర్ట్ చేసి యూత్ ఫెడరేషన్ నిలబెట్టినాం. ఈరోజు మనం చెన్నై లాంటి ఒక మంచి వ్యక్తిని ఈరోజు యూత్ ఫెడరేషన్ తీసుకొచ్చినాం. మనమంతా గర్వించదగ్గ విషయం, మనమంతా గర్వించదగ్గ విషయం. నెక్స్ట్ కూడా పేద ప్రజలకు హక్కుల పోరాట సంఘాన్ని కల్చరల్ ఫెడరేషన్, యూత్ ఫెడరేషన్, స్టూడెంట్ ఫెడరేషన్, లాయర్స్ ఫెడరేషన్, ఉమెన్స్ ఫెడరేషన్, ఎంప్లాయీస్ ఫెడరేషన్, 6 ఫెడరేషన్ ఉన్నాయి బ్రదర్. దీనిలో భాగంగా సంఘంలో డెవలపింగ్ లో భాగంగానే, సంఘాన్ని విస్తరణలో భాగంగానే ఈరోజు కల్చరల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుని నియామకం చేయడం జరిగింది. ఇది సంఘ విస్తరణలో భాగం మాత్రమే. తర్వాత సోషల్ మీడియా నుంచి కూడా అధ్యక్షుడు చేయడం జరిగింది. 2 బాధ్యతలు నా పైన పెట్టినమాట. నేను కూడా యూత్ ఫెడరేషన్ నుండి నా పై పెట్టినట్టు బాధ్యతలు ఏనాడు విస్మరించకుండా నిజాయితీగా నిప్పులాగా పనిచేసుకుంటూ వచ్చిన అంతే మీకు తెలుసు విషయమే. తర్వాత ఈరోజు కల్చర్ ఫెడరేషన్ కూడా మనకు అసలు కళాకారులు మనమే. అలాంటి కళాకారులు ఫెడరేషన్ ఫామ్ చేస్తే కళాకారులు కూడా హక్కుల పోరాటం అండగా నిలబడాలని కాన్సెప్ట్ తీసుకురావడం కోసం యూత్ కల్చర్ ఫెడరేషన్ ఫామ్ చేద్దాం దృఢ సంకల్పంతో ఉన్నాం. మీ అందరి సపోర్ట్ ఉన్నది దాంట్లో అని కోరుతున్నా. అలాగే ఈరోజు రండి కదని రండి అని అన్న సాంగ్ పోయిండు, దానికి ప్రొడ్యూసర్ ఎవరు తెలుసా, మూలసం ఒకసారి రండి కదని రండి, రండి కదని రండి, అదురుమాని బెదురుమాని అన్న సింగర్ అన్న బాగుంటుంది. అది ఇలాంటి యువత కోసం నిజంగా ఆయన 10,000 రూపాయలు ఇచ్చి ఆ పాట రికార్డ్ చేయించి మేమంతా వెళ్ళి అక్కడ రికార్డ్ చేసినాం. అందుకు మా పాట మా యువత కోసం మన హక్కుల పోరాట సంఘంలో మాత్రం కూడా ఆ పాట, ఆ సింగర్ పాట సింగర్ కూడా మన కళ్యాణ్ సేన చాలా ప్రభావాడు. ఆ పాట కూడా చూసి మేము చాలా మంది కాబట్టి ఆ పాటను ప్రోత్సహించి అంత దాన్ని కూడా ప్రొడ్యూస్ చేసినప్పుడు కళ్యాణ్ మూల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు. హక్కుల పోరాటం ఆ పాట మీకు రుణపడి ఉండాలని కోరుతున్నాను ఎప్పటికీ. అదొకటి. అలాగే ఈరోజు జన సమీకరణ కోసం మన యూత్ ఫెడరేషన్ విభాగానికి దాదాపు 50 మంది ఫోన్ చేశాను నేను. కాకపోతే షార్ట్ టైం, తక్కువ టైంలో 3 రోజులు 2 రోజుల వ్యవధిలో ఇంతమంది రావడం కూడా కష్టం. అది కాకపోతే ఒక 10 రోజుల వ్యవధి ఉంటే ఖచ్చితంగా చాలా మంది మనం అనుకున్నట్టుగా 100 మందితో సభ ఏర్పాటు చేసేటువంటి సత్తా మనకు ఉంది. కానీ మనకు తక్కువ టైం కాబట్టి దాన్ని బంధించి అయినప్పుడు